ఫోటో పెట్టండి. అంత లోడ్ ఉంది అవసరం కూడా. మీరేం చేస్తుంటారు? సర్వీసెస్ చూసామంటే మా పిన్ని గారు ఇక్కడ ఒక ఎఫెక్టెడ్ పర్సన్ క్యాన్సర్తో ఇక్కడ సర్వీసెస్ చూసి మేము గన్నవరం నుంచి వస్తున్నాము. చాలా బాగున్నాయి ఇక్కడ. సో మా వంతు సహాయంగా ఒక 20,000 వర్త్ వీల్ చైర్స్ ఇద్దామనుకుని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేశాము డోనార్స్ని. సో అందరం కలిపి ఒక 20,000 వర్త్ 3 వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైతే అమౌంట్ చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో చూస్తుంటే కొన్ని ల్యాక్స్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ అవుతూ ఉంది. ఒక కీమోకి మేము వెళ్ళి అడిగితే 80,000 90,000 చెప్పారు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఈ సెంటర్ చాలా ఉపయోగకరంగా ఉంది. అండ్ ఇక్కడ సర్వీసెస్ చాలా బాగున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అంబియన్స్ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనం ఒక క్యాన్సర్ కేర్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలి విత్ అంబియన్స్ అన్నట్టుగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిన్నికి చాలా బాగా అయింది. ఎవరంటే రాధిక అంటే మా డోనర్కి అభినందన తెలియజేస్తూ మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున డాష్బోర్డ్ ట్రస్ట్ తరఫున ఇచ్చారు. మరి గన్నవరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమి ఇస్తారంటే పెద్ద వరమే ఇచ్చారు మనకి. ఇక్కడ వరం చూస్తుంటే 3 కుర్చీల రూపంలో మన కళ్ళకి కనబడతా ఉన్నాయి. ఒక 20,000 రూపాయల విలువైన వీల్ చైర్స్ ఇవాళ మనకి బహుకరించి ఇవాళ నాట్కో హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉపయోగపడేట్టు ఇక్కడే వాడండి. ఇవి కూడా ఇమ్మడు కూడా ఇక్కడే వాడండి జనరల్కి తెలియజేస్తా ఉన్నాం. అలానే రాధిక గారు లెప్రా సొసైటీ ఒకటి పెట్టేసి ఆ లెప్రా సొసైటీ ప్రకారం లెప్రసీ పేషెంట్లు కానీ క్రానిక్ డిజార్డర్స్ ఫైలేరియాసిస్ కానీ ఇంకా పలు వ్యాధులకి ట్రాపికల్ డిసీజెస్గా ఉన్నాయి. అవన్నిటికి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు సొసైటీలో తిరుగుతూ ప్రజలకి చైతన్యం కలగజేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. ఎస్పెషల్లీ లెప్రసీ అంటే ఒక పుష్టివ్యాధిగా తీసుకుంటే ఒక రకంగా దాన్ని చేదరించుకునే మనుషులు ఉన్నప్పుడు మీరు దాన్ని అక్కడ చేర్చుకొని వాళ్ళని ఆదరించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మీ యొక్క మంచి మనసుకి మేము ఇదే విదా అయిపోయాం.